బస్వాపురం ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఇరు కుటుంబాలకు 75,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వాపోయారు. మేడం ఒక్క సార్ ఒక్క హలో సార్ మన 3 రోజుల క్రితం పవన్ కుమార్ రెడ్డి 14 ఏళ్ళ మంచి తెలివైన విద్యార్థి, అలాగే హేమంత్ కుమార్ బస్వాపూర్ రిజర్వాయర్లో పడి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మొత్తం భువనగిరి పట్టణమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా హృదయ విరాగంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధపడి ఏడ్చిన ఘటన అది. కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి న్యాయం ప్రకటించకపోవడం, దానికి అక్కడ రిజర్వాయర్లో వాటర్ దొరుకుతుందని చెప్పి పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టకపోవడం, అది ప్రభుత్వ వైఫల్యంగా భావించాలి. పిల్లలు అనేవాళ్ళు తెలియక ఆడుకుంటానికి పోతారు, అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టాలి, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి పోవద్దని చెప్పి. కానీ చనిపోయిన తర్వాత కూడా పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. స్థానిక కౌన్సిలర్ గారు అక్కడికి వెళ్తే ఇంకా ఉల్టా పోలీస్ స్టేషన్లో లోపడేసి తల్లిదండ్రులను కూడా లోపడేయడం, ప్లస్ ఆ ప్రాజెక్టు వాళ్ళని పిలిపించి లేకపోతే ప్రభుత్వ పరంగా కనీసం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరితే కూడా పట్టించుకోకుండా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దానికి అక్కడ పిల్లల ప్రాణాలు కాపాడే విధంగా ఇక ముందు ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి కూడా చెప్తున్నాం. దాంతోపాటు ఇలా మననే మా కౌన్సిలర్ గారు చనిపోయిన కుటుంబాలకు 50,000 ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను నా వంతుగా 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో కూడా ఆ పిల్లల పెళ్లిలో కానీ మిగిలిన బిడ్డల పెళ్లిలో కానీ తప్పకుండా చదువులకు కానీ నా పరంగా మా స్థానిక నాయకులు కానీ మా కౌన్సిలర్ గారు అండగా ఉంటాం. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసినా, కలెక్టర్ గారికి చెప్పినా, మళ్ళొకసారి కూడా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్తాను.